మూవీ ప్లస్ అంటే ఏం లేదు, వాళ్ళిద్దరు డాన్స్ అండ్ గ్రేస్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగుంది. డాన్స్ తక్కువ చూపించారంట. డాన్స్ తక్కువ చూపించడం అంటే ఏం లేదు, ఇద్దరిదే చాలా బాగుంటది. ఆ సలాం అనే పాట ఉందో ఇద్దరిదే సేమ్ నాటు నాటు సాంగ్ గుర్తొస్తుంది అన్నమాట, అంత బాగుంది. ఇద్దరులో ఎవరంటే ఏం లేదు, ఇద్దరు సేమ్ వేసారు, ఈక్వల్ ఉంటుంది, మనకి ఎక్కడ కంపారిజన్ ఏముండదు, ఈక్వల్. హీరోయిన్ తో పని ఏముంది, హీరోయిన్ తో పని ఉంటే పెట్టేవాళ్ళు కదా, హీరోయిన్ తో పని లేదు. ఎన్టీఆర్ది అది టీఆర్ అద్వాని ఉన్నా సరే మనకు అంత అనిపించదు, టీఆర్ అద్వాని ఉన్నా సరే ఏదో 2-3 సీన్లో ఉంటుంది తప్ప మనకి హీరోయిన్ తో అసలు పని లేదు కూడా ఈ సినిమాలో. మనకి మెయిన్ అయితే వీళ్ళిద్దరు గురించి ఉంటుంది భయ, చిన్నతో ఒకటి మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ మిస్అండర్స్టాండింగ్ ఏందనేది మనం మూవీలో తెలుసుకోవచ్చు. ఇద్దరు హీరోలే, ఇద్దరు విలన్లే, ఇద్దరు హీరోలే, అంత బాగుంటది. ఫైట్స్ ఏరోప్లేన్ లో ఒకటి ఉంటుంది ఫైట్ సీన్, అది చాలా బాగుంటది. సాంగ్స్ గురించి అయితే సలాం అనాలి సాంగ్ ఉంది కదా, అదొకటే మెయిన్. ఇంకా లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది, అదంతా. యాక్షన్ సీన్స్ అంటే ఇద్దరు బాగా చేశారు. ఒకళ్ళంటే ఇప్పుడు మనకి రితిక్ రోషన్ అనేది మనం ఎప్పుడు యాక్షన్ సీన్స్ చూస్తూనే ఉంటాం ఆయన్ని. మనకి ఎన్టీఆర్ కొత్త చేయడం వల్ల మనకి అలా ఉంటది. కూలీ తట్టుకునేదో లేదో తెలియదు భయ. వాట్ అయితే అంత బాగుంది. నేను ఇంకా కూలీ సినిమా చూడలేదు, చూసాక ఇంకో రివ్యూ ఇస్తానేమో, కానీ ఇప్పటికైతే నాకు కూలీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పోయాయి మొత్తం. కాల్ ఎగరేసా, నేను ఎన్టీఆర్ ఫ్యాన్, కాల్ ఎగరేసా. కాల్ ఎగరైపోతే మేము అసలు చెప్పం, ఆ సినిమా పోకపోతే అసలు బాగాలేదని చెప్తాం. ట్రోలింగ్ అనేది కామన్, ట్రోలింగ్ అనేది మనకి ఏ సినిమాకి అనేది మనకి ట్రోలింగ్ లేకుండా ఉండదు. పుష్ప సినిమాకే ఉన్నాయి కదా మొన్నదాకా, కానీ 700 కోట్స్ 17 కొట్టింది, 700 కోట్స్ లేదు, అంతా కలెక్షన్ చేయలేదు కానీ 1000 కోట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటే భయ, 2 కాలర్లు ఎత్తామంటే మూవీ ఎలా ఉందో మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ 5కి 4.5 రేటింగ్ ఇస్తాను నేనైతే, అంత బాగుంది. ఎవరు ఫ్యాన్ కాదు, సినిమా చూడడానికి వచ్చిన, సినిమా నాకు నచ్చింది, ఆ సినిమా చూసిన. ఇప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ ని డామినేట్ చేసిండా, రితిక్ రోషన్ ఎన్టీఆర్ ని డామినేట్ చేసిండా అంటే అది సస్పెన్స్, మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక మాట, ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు, వార్ 2 సినిమాకి మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. అదే కూలీ సినిమా తమిళ సినిమా, ఆగండి, కూలీ సినిమా తమిళ సినిమా, అవునా? తమిళనాడు సినిమా తమిళ సినిమా. ఇప్పుడు తెలుగు సినిమా రజనీకాంత్ తెలుగులో కూడా సూపర్ స్టార్, నేను కాదన్నా. ఆ కూలీకున్న రేట్సే వారుకున్నాయి. ఇంకొక మాట, ఈ యొక్క క్వశ్చన్ ని మీరు మొన్న వచ్చిన పుష్పకి అడగలేదు, దాంతకు ముందుకు మొన్న వచ్చిన హరిహర వీర మల్లుకు అడగలేదు, అన్ని సినిమాలకు అడగలేదు కదా మీరు. ఇప్పుడు ఈ ఒక్క సినిమాకి అడగడానికి ఆన్సర్ ఇప్పుడు ఒక మాట చెప్పింది, 295 ఉంది టికెట్, 295 వర్తబుల్. ఇప్పుడు 3000 పెట్టినా తక్కువనే సినిమాకి. 3000 ఎందుకు పెట్టాలంటే హీరోయిన్ కోసమైనా పెట్టవచ్చు. మా దగ్గర ఉన్నాయని చెప్పి మీకు తెలుసా, నా దగ్గర 1 కోట్లు ఆస్తుంది, 1000 కోట్లు ఆస్తుంది. ఇప్పుడు నేను అన్ని పోయి టికెట్లు కొని ఏమంటారు 1000 కోట్లు కలెక్షన్ తెచ్చేసేస్తా సినిమాకి, ఏమంటారు ఎన్టీఆర్ అన్న సినిమాకి. ఇప్పుడు పుష్ప రికార్డులు, ఆ రికార్డులు, ఈ రికార్డులు, అన్ని రికార్డులు బద్దలైపోతాయి. ఆయన అన్నట్టు కాలర్ ఎగరేసుకుంటాను, సినిమా అంతా బాగుందన్న, ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అని ఇరుగా తీసేసిండు. ఎన్టీఆర్ గారిది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లా ఇది బిగ్గెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. యాక్టింగ్ పరంగా తీసుకున్నా కూడా చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. మన రితిక్ రోషన్ గారు యాక్టింగ్, ఆల్రెడీ మన రితిక్ రోషన్ గారు పాన్ ఇండియా స్టార్ అయినా, డాన్స్ అంటే ఆయన నుంచి ఎవరు లేరు. అంటే తెలుగు ఇండస్ట్రీ చిరంజీవి తర్వాత అంటే రితిక్ రోషన్ గారే డాన్స్ అంటే సినిమా ఇండస్ట్రీలో. అట్లాంటి రితిక్ రోషన్ గారు మళ్ళీ ఎన్టీఆర్ గారితో డాన్స్ చేసినంటే మామూలు మాట కాదు, అంత బాగా చేసిన డాన్స్. ఇద్దరు మాత్రం మళ్ళీ ధూమ్ కనిపిస్తే సినిమాలో, ధూమ్ మళ్ళీ కనిపిస్తే డాన్స్ అలా బాగా చేసి ఇద్దరు. రితిక్ రోషన్ యాక్టింగ్ మాత్రం ఇదిగా తీసిండు. ఫైట్స్ మాత్రం చూడాలి, లాస్ట్ లో ఫైట్ ఉంటాయి ఇద్దరిది. ఒక సింహం పులి ఎట్లా కొట్లాడతారో అట్లా చూపిస్తారు ఫైట్లు మాత్రం, చింపి పడేసిన ఫైట్లు మాత్రం. నిజంగా చెప్పండి, మన డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారికి చాలా ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం మేము, ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాం దానికన్నా రెట్టింపోయింది, అంత బాగుంది. అంటే సాంగ్స్, డాన్స్ తీసుకున్న ఒక ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇరుగా చూసేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మాత్రం చెప్తున్నారు కదా, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కానీ, రితిక్ రోషన్ ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు.
అంటే సినిమాలో ఎంత స్టోరీ ఉందో ఆ స్టోరీ దగ్గర తీసుకోపోయిన డైరెక్టర్ గారు. అంటే మనం ఎంత తక్కువ లేదు ఎక్కువ లేదు, స్టోరీ తగ్గట్టు ఒక పాన్ ఇండియా మూవీ అంటే దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఒక పాన్ ఇండియా మూవీ అంటే దాన్ని కంపేర్ చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది. సినిమా మన తెలుగు సినిమా అంటే చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాబట్టి అది అందరికీ ఇండస్ట్రీ మొత్తం అంటే వరల్డ్ మొత్తం అర్థం కావాలి కాబట్టి సినిమా టైం పడుతుంది. అందుకే సినిమాలో బాగుంది. మళ్ళా ఒక మంచి ఒక మ్యాజిక్ సినిమా అని చెప్పొచ్చు, ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్. అంటే ఈ సినిమా కథ తగ్గట్టు ఉంటుంది అన్న. అంటే ఎన్టీఆర్ కథ తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఏ సినిమాకి తగ్గట్టు కథ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉంటది. దాని దగ్గర తీసుకొచ్చిన సినిమా, అంతేగాని ఇంకేం లేదు.